హలో, ఒక డిఫరెంట్ అంటే ఒక విభిన్నమైన అలాగే ఒక ఆలోచింపచేసే ఒక ఖచ్చితంగా ఇది అందరికీ అవసరం అనేటువంటి ఒక స్టడీ ఒకటి బయటకు వచ్చింది. ఆ స్టడీ ఏమిటంటే అసలు ఒక వ్యక్తి మద్యానికి ఎందుకు బానిసగా మారతాడు, దీని వెనకాలన్న అసలు సైన్స్ ఏమిటి, వీటికి సంబంధించి ఒక స్టడీ చేశారు. ఒక నివేదిక బయటకు వచ్చింది. అంటే ఏటా అసలు మద్యం తాగి చనిపోయే వాళ్ళ సంఖ్య కూడా ఎంత ఉంది, అసలు మనుషులు మద్యానికి ఎందుకు బానిసలుగా మారుతున్నారు, దీని గురించి లండన్లోని కింగ్స్ కాలేజ్కి చెందినటువంటి పరిశోధకులు ఒక అధ్యయనం చేపట్టారు. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలను ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్లో ఆల్రెడీ ప్రచురించారు కూడా. ఈ అధ్యయనం ప్రకారం చూస్తే అసలు జనరల్ పబ్లిక్ పీపుల్ మద్యం సేవించడానికి ఇష్టపడడానికి రాస్గ్రాఫ్2 అనేటువంటి జన్యు ఒకటి కారణమని నిపుణులు చెబుతున్నారు. RASGRF2 అనేటువంటి ఈ జన్యువే ప్రధాన కారణం అంటున్నారు. ఈ పరిశోధన జన్యు శాస్త్రం, మెదడు రసాయన శాస్త్రంతో పాటు ఆల్కహాల్తో ఉన్న సంబంధాన్ని కూడా చెబుతుందన్నమాట. మరి ఈ అధ్యయనంలో డోపమైన్ పాత్రకు సంబంధించిన పరిశోధనలు నిర్వహించారు. డోపమైన్ అనేది ఏంటో తెలుసు కదా, మన మెదడులో ఉన్నటువంటి ఒక న్యూరో ట్రాన్స్మిటర్. అంటే మనిషికి సంతోషం కలిగించినప్పుడు ఈ హార్మోన్ విడుదలవుతూ ఉంటుంది. అలాగే టేస్టీ అంటే రుచికరమైన ఆహారం తీసుకోవడం లేదా ఇష్టమైన సంగీతాన్ని విన్న సమయంలో మెదడులో డోపమైన్ స్థాయి పెరుగుతూ ఉంటుంది. RASGRF ఈ 2 జన్యువు ఆల్కహాల్ తాగినప్పుడు డోపమైన్ విడుదలయ్యే అవకాశం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. మరి ఈ జన్యువు ఉన్న వారిలో ఆల్కహాల్ తాగిన తర్వాత డోపమైన్లో ఎక్కువ పెరుగుదల ఉంటుందని, ఇది ఆనందం పొందే అవకాశాలను కూడా రెట్టింపు చేస్తుందని ఆ పరిశోధనలో తేలిందట. ఆల్కహాల్ వ్యసనానికి కారణం ఏంటో తెలుసుకోవడానికి పరిశోధకులు సుమారు 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి 623 మందిని పరిగణనలో తీసుకున్నారు, వారిపై పరిశోధన చేశారు. మరి ఈ జన్యువును కలిగి ఉన్నటువంటి యువత జన్యువు లేని వారి కంటే కూడా చాలా తరచుగా మద్యం సేవించే అలవాటు ఉన్నట్లుగా పరిశోధనలో తేలింది. ఎందుకు? ఎంజాయ్మెంట్ కోసం, ఆనందం కోసం. ఇక పరిశోధనకు నాయకత్వం వహించిన రచయిత ప్రొఫెసర్ గుంటర్ షుమాస్ చెప్తున్నటువంటి కథనం ప్రకారం చూస్తే మద్యపాన అలవాటును ప్రోత్సహించడంలో ఇతర జన్యువులు, పర్యావరణ ప్రభావం కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తుందట. ఇదిలా ఉంటే మద్యపానం సేవించడం వల్ల ఏటా ప్రపంచవ్యాప్తంగా 26 లక్షల మంది మరణిస్తున్నట్లుగా కూడా గణాంకాలు చెప్తున్నాయి. మొత్తానికి డోపమైన్ అధిక స్థాయిలో విడుదల కావడం వల్లే ఆనందం రెట్టింపు అవుతుంది. దాని వల్లనే ఖచ్చితంగా మద్యం సేవించాలి అనేటువంటి కోరిక కూడా పుడుతోందని ఈ గణాంకాలు చెప్తున్నాయి. మొత్తానికి ఈ సర్వే ప్రజలందరినీ కూడా ఆలోచింపచేస్తోంది.